అంటే ఏమీ దాపరికం లేకుండా. అంటే ఇప్పుడు నాగబోటి గారు ఉన్నాడు అనుకోండి, పూజా మందిరం ఉంటుంది మా ఇంట్లో, నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, మా ఇంట్లో పాలవాడికి కూడా తెలిసిపోతుంది. ఎందుకని? ఆయన పూజ చేసుకుంటున్నాడండి. ఎందుకు తెలుస్తుంది? ఆయనకి అక్కడ పూజ మొదలెట్టింది. సహస్రదీర్ఘ పురుష సహస్రాక్ష సహస్రవార్త అని అరుస్తూ పూజ చేస్తాడు. గట్టిగా చేస్తుంటే ఏమవుతుంది, ఓ గంటలు కొట్టి డమరకలు వాయించి పూజలు చేస్తుంటే వచ్చిన వాళ్ళందరికీ బా ఇంట్లో ఆయన పూజ చేసుకుంటున్నాడండి అని తెలుస్తూ ఉంటుంది. దానికి ఒక పెద్ద అల్లరి, పట్టుబట్టి కట్టుకుంటున్నాను, దిక్కుమాల నడ్డు ముట్టేసుకున్నారా ఏమిటి అని అల్లరి. ఆ మಣ್ಣీళ్ళు పట్టుకొచ్చావా, అక్కడ పెట్టావా, అవు ముట్టేసుకోకు, అవు పోసేయకు, ఇవి ముట్టుకోకు, అవు ముట్టుకోకు, అరుపులు, ఇవన్నీ ఏమిటి? ప్రకటన తెలుస్తోంది. ఈయన పూజ చేస్తున్నారని ప్రపంచమునకంతటికీ తెలుస్తోంది. ఇంత అల్లరి. ఒక్కొక్కడు పూజ చేస్తే వెళ్ళడానికి ఇల్లంతా కడుక్కున్నంత పని అన్ని నీళ్లు చింపేస్తాడు పూజా మందిరం అంతా. ఇది అరహసి ప్రకటముగా చేస్తున్నటువంటి పూజ. ఇది ఇందులో దాపరికం ఏమి ఉండదు. ఆయన పూజ చేస్తున్నారన్న విషయం ఫోన్ చేసిన వాడికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈయన మంత్రాలు వాడికి కూడా వినపడతాయి. అమెరికా నుంచి వచ్చిన ఫోన్కి కూడా వినపడతాయి. అర్థమైందని మీరేం చెప్పక్కర్లేదు, అని పూజ చేసుకుంటున్నారంటారు. అలా చేస్తాడు ఆ పూజ. ఇది అరహసి. ఒకడు రహసి. ఒకడు పూజ చేస్తున్నాడు, తెలియట్లేదు. ఎలా చేస్తున్నాడు? వాడు ఏకాంతమునందు చేస్తున్నాడు, ఎవరికి తెలియదు. ఒక ఆయన ఎక్కడో అరుణాచలంలో ఒక గుహలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. మీకు తెలిసి ఆయన ఎవరో? నాకు తెలిసి ఆయన ఎవరో. నాకు తెలియదు, మీకు తెలియదు. ఆయన అక్కడెక్కడో కూర్చుని చేసుకుంటున్నాడు. అందుకని ఆయన రహస్య ఏకాంతంగా చేస్తున్నాడు. స్వతంత్ర బుద్ధ్యా. ఇంకొక ఆయన చాలా అనకూడని మాట మాట్లాడుతున్నాడు. చాలా స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్కొక్కరు చూడండి, మనం మాట అంటాం. ఊళ్ళో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆయన ఒక ఆయన ఉన్నారనుకోండి. కానీ ఆయనతోటి ఫలానా వారికి చాలా స్వాతంత్రం అండి, ఏ టైంలోనైనా సరే లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడతారు. ఆయన లోపల బెడ్రూమ్ లో ఉన్నా కూడా ఈయన రావాయ్ అంటారు, బెడ్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడతారండి, అంత స్వాతంత్రం వారితో అంటారు. ఒక్కొక్కడు ఈశ్వరుణ్ణి స్వతంత్ర బుద్ధ్యా చాలా స్వతంత్రంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, వాడు ఈశ్వరుడు అనడు. అది ఎక్కడదో తెలుసా మేస్టారు, తిరుపతిలో పొందిచ్చానంటాడు. ఇంకా నువ్వు కొంచెస్తే ఈశ్వరుడేంటి? నువ్వు పొందిచ్చిన వాడు ఈశ్వరుడా? నీక ఐశ్వర్యం ఇచ్చిన వాడు ఈశ్వరుడా? నువ్వు పొందిచ్చిన వాడు ఈశ్వరుడా? వాడు ఎన్నడూ ఈశ్వరానుగ్రహము చేత ఈ పని నా చేత చేయబడినది లేదా మీకు తేడా ఒక్కటి చెప్తా. నాగరాజు గారి ఇంటికి ఎవరో వాళ్ళ ఇంట్లో పెళ్లి అవుతోంది. రామచంద్రమూర్తి పటం పట్టుకొస్తే ఆయన ఏమనాలి? థ్యాంక్ యూ వెరీ మచ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇది రాముల వారి ఫోటో లోపల పెట్టే జాగ్రత్తగా అనాలి. ఆయన అన్నారు, నన్ను పాలింపగనదీవా. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడే. స్వామి, అంత దూరం నుంచి మా ఇంట్లో పెళ్లి అవుతోందని నడిచి వచ్చావా స్వామి అన్నారంటే ఆయన ఫోటో కనపడటం లేదు, రాముడు కనపడుతున్నాడు. ఇది భక్తి. ఇప్పుడు స్వతంత్రం ఉందా అందులో? ఫోటో అంటున్నారా? అంటలేదు, స్వామి అంటున్నారు. ఒక్కొక్కడు చూడండి, గుళ్ళోకి వచ్చాడు అనుకోండి, ఆ విగ్రహం దేంతో చేశారు సార్ అంటారు. వాడికి విగ్రహమే కనపడుతోంది అంతే. శంకరాచార్యులు వారు కనపడటం లేదు. శంకరులు చూశారా ఎలా ఉన్నారో అన్నారు అనుకోండి, మీకు శంకరులు కనపడుతున్నారు అనమాట, మీకు విగ్రహం కనపడటం లేదు. మీరు శంకరాచార్యుల వారు అక్కడ కూర్చున్నారు అని మీరు కూర్చున్నారు అనుకోండి, మీ కూర్చోవడంలో తేడా వచ్చేస్తుంది. శంకరాచార్యుల వారు అక్కడ కూర్చున్నారు అని మీరు నమ్మారనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిల్చోగలరా? శంకరులు ఉన్నారని ఇలాగే ఉంటారు. అమ్మ బాబో, జగద్గురువులు అక్కడ కూర్చుని ఉన్నారు, మీరు జాగ్రత్తగా కూర్చుంటారు. అది విగ్రహం అండి అని మీరు అనుకున్నారు అనుకోండి, మీరు అలా ఉండరు. అందుకే ప్రతిష్ఠ చేశారు. అన్ని అధివాసాలు ఎందుకు చేశారు? రెడ్డి గారు ఎందుకు చేశారు ప్రాణ ప్రతిష్ఠ? ఇంకది విగ్రహం కాదురా, అది శంకరాచార్యుల వారే. అందుకని శంకరాచార్యుల వారిని నువ్వు నమ్మితే నీకు ఆ ఫలితం వస్తుంది. అది ఇంకా విగ్రహం అని నువ్వు అనుకుంటే నీకు ఆ ఫలితమే వస్తుంది. ఇది స్వతంత్ర బుద్ధ్యా. 3 రకాల వాళ్ళకి ఫలితం ఇస్తావు అన్నారు శంకరాచార్యుల వారు. ఇది గురువుల యొక్క అందం. చూడండి, ఏమనాలి? ఇది తప్పు అనాలి. శంకర్లు అలా అన్నారు, 3 రకాల వాళ్ళకి ఫలితం ఇచ్చేటటువంటి ఈశ్వరా అన్నారు. కానీ ఫలితాల్లో తేడాలు ఉండవు. ఆ రహస్య ఒకడు ప్రకటమైన పూజ చేస్తున్నాడు, తెలిసో తెలియకో ఇంట్లో వాళ్ళకి తెలియాలి, వీధిలో వాళ్ళకి తెలియాలి, ఆయన చాలా భక్తుడని అందరూ అనుకోవాలి. అందుకని అంత అల్లరి, అంత పూజ. మీకు తెలిసాను, నేను ఇలా అన్నానని అనుకోవద్దు. కొంతమంది పూజ కేవలం బరువు కోసం చేస్తారు. ఇలా చెయ్యకపోతే ఇంటికొచ్చిన పేపర్ బాయ్, ఇంటికొచ్చిన పాలవాడు, ఇంటికొచ్చిన పని మనిషి, బట్టలు ఉతికే చాకలి, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు ఇంట్లో ఈయన 2 రోజుల నుంచి పూజ చేయట్లేదు అనుకుంటారని 1 గంట కూర్చుంటారు. ఇవాళ శనివారం అండి, 3 గంటలు కూర్చోవాలండి, 3 గంటలు కూర్చోవాలండి అని లక్ష్మీవారం నుంచి బెంగవాడికి. ఎందుకు పూజ? దానివల్ల ఏమిటి ఉపయోగం?
ఉపయోగం ఏమి ఉండదు దానివల్ల. కానీ శంకరులు అన్నారు దానికి ఫలితమే. ఎందుకని? వాడు తెలిసో తెలియకో శివ అంటున్నాడా లేదా కూర్చుని? వాడు తెలిసో తెలియకో కష్టపడి 3 గంటలు కూర్చున్నాడా లేదా? పెళ్ళం చూడాలనో, పిల్లలు చూడాలనో, చాకలాడ చూడాలనో, ఫోన్ బిల్లు వాడు చూడాలనో, లేకపోతే పేపర్ బాయ్ చూడాలనో కూర్చున్నాడా లేదా? ఆ మాత్రమైనా కూర్చున్నాడు, ఫలితమే. ఇది గురువుల యొక్క గొప్పతనం. అందులో అరహసి. ఇప్పుడు దీనికన్నా గొప్పది రహసి. ఇప్పుడు ఏకాంతంలో చేస్తున్నాడు, ఎవ్వరికి తెలియదు చేస్తున్నట్టు, ఒక్కడే చేస్తున్నాడు. ఎవరు చేశారో తెలుసండి? అలా శంకరాచార్యుల వారే చేశారు. అలా ఏకాంతంలో చేస్తున్నప్పుడు మీరు చేసింది 3వ కంటికి తెలియదు. శంకరాచార్యుల వారు ఎవరండి? సన్యాసి. కాబట్టి ఆయనకి పిల్లలు ఉంటారా? పిల్లలు ఉండరు. పిల్లలు లేనివాడు కన్యాదానం ఎలా చేస్తాడండి? మా అమ్మాయి ఉందండి, మీరు పెళ్లి చేసుకోండి అని ఎవరినన్నా వెళ్ళి అడగచ్చా? శంకరాచార్యులు వారు అడిగారు. మరి శంకరాచార్యులు వారు శివానంద లహరిలో కానీ ప్రకటన చేశారు. ఎందుకు చేశారు అంటే ఏకాంతమునందు పూజ ఎలా ఉంటుందో చెప్పడానికి. అంటే నిజంగా శంకరాచార్యుల వారికి పిల్లలు ఉన్నారనుకోకండి మా ప్రభు. ఆయన ఒక చోట అన్నారు, ఎంత అందంగా మాట్లాడారంటే శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ అని. శంకర, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు పెళ్లి చేస్తాను అంటే శివతవ పరిచర్య శివ అని పిలిచారు. ఎవరికి ఇస్తారట పిల్లని? శివుడికి ఇస్తారట. ఎందుకు పిల్లనిస్తారు అంటే మీరు పిల్ల ఇచ్చేటప్పుడు మీ ఇంట్లో ఆడపిల్ల ఉందనుకోండి, పెళ్లి సంబంధాలు చూస్తున్నారనుకోండి, ముందు ఏం చూస్తారు? అవతల ఉండేటటువంటి పిల్లవాడు స్ఫురద్రూపి అయి ఉండాలి. అంతేకాని ఆ పిల్లాడు ఎలా ఉన్నా పర్వాలేదండి, ఎంత అందవికారంగా ఉన్నా నాకేం పర్వాలేదు అంటే పిల్లవాడు కాకి ఎలా ఉంటుందో అలా ఉండనివ్వండి. ఓ కాలు పొడుగు, ఓ కాలు పొట్టి, ఓ చెయ్యి పొడుగు, ఓ చెయ్యి పొట్టి, ఓ కన్ను లోతు, ఓ కన్ను పైన, నుదురు ఇటుపక్క లోతు అటుపక్క పైన, జుత్తంతా ముగ్గుబుట్ట 16 ఏళ్ళకి అయిపోయినా మాకు అల్లుడు అలాంటి వాడైనా ఏం పర్లేదండి అని ఏ తండ్రి అయినా చెప్తాడా? చెప్పడు. ఏమంటాడు? కుర్రాడు కొంచెం బాగుంటే బాగుండండి అంటాడు. ఎందుకని? కూతుర్ని దృష్టిలో పెట్టుకుని పిల్లాడికి బాహ్యంలో కూడా కొంచెం అందంగా ఉండాలని కోరుకుంటాడు. ఎక్కడికి దిగారు శంకరాచార్యుల వారు? పైన ఉండే స్వరూపాలు శంకరాచార్యుల వారు మాట్లాడతారా? ఇవాళ తన కూతురికి పెళ్లి చేసేటప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు. శివ, శివానికి ఇద్దామనుకుంటున్నానయ్యా మా అమ్మాయిని. శివ అంటే మంగళప్రదమైన స్వరూపం ఉన్నవాడు. పైకి శంకరుడు చూడడానికి ఎలా ఉంటాడో తెలుసా అండి? చాలా అమంగళంగా ఉన్నట్టు ఉంటాడు. కునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నలయము భస్మధారణము అద్రి నివాసము మేరుగిల్లుగా నలుగుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడి వడిదల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. మెడలో పునుకలమాల, పెద్ద పెద్ద పాములు, ఒంటి నిండా విభూతి, వీటితో ఉంటాడు. నిజంగా శంకరుడు అంటే అలా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? అలా ఉంటే అంత అందగాడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి భర్తగా చేసుకుందామని ఎందుకు కోరుకున్నాడు? వన్నీ ఎనుగుతోలు దుప్పటము బువ్వ కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీ పాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని కూర్చుటి ప్రశ్న వేశాడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో. ఏమయ్యా, శ్రీ మహావిష్ణువు చూస్తే అంత అందంగా ఉంటారా? నువ్వు చూస్తే వన్నీ ఏనుగుతోలు, రక్తమాంసములు ఓడుతున్న ఏనుగు చర్మం కట్టుకుంటావా? వన్నీ ఏనుగుతోలు దుప్పటం బువ్వ కాలకూటంబు, తినేది చూస్తే కాలాహలం తింటుంటావు. బువ్వ కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము, బ్రహ్మగారి కపాలాన్ని చేతిలో పాత్ర కింద పట్టుకుంటావు, భిక్షా పాత్ర కింద. చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు, పావును తీసుకొచ్చి మెళ్ళలో వేసుకుంటావు. ఇలా ఉన్నవాడిని నిన్ను ఎవడయ్యా అసలు దగ్గరికి వస్తాడు? మరి అంత అందగాడు నారాయణుడు నిన్నెందుకయ్యా భర్తగా పొందాలనుకుని స్త్రీ శరీరాన్ని పొంది నీకు భార్య అయ్యాడు అని అడిగాడు కాళహస్తీశ్వర శతకంలో. అంటే దాని అర్థం ఏమిటి? శంకరుడి యొక్క నిజస్వరూపము అది కాదు. ఆయనంత అందగాడు ప్రపంచంలో ఇంకోడు ఉండడు. సప్తర్షుల భార్యలు మోహించేశారు ఆయన చూస్తే. అంటే మీరు ఆలోచించండి ఎంత అందగాడు. అందుకని శంకరాచార్యులు వారు పిల్లనిచ్చేటప్పుడు మొదట ఏం చూసుకుంటారు? అన్నం చూస్తారు. అందుకని శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ. పైకి చాలా అందంగా ఉన్నాడు, ఉంటే పిల్లనిచ్చేస్తారేంటి? ఏమిటి చూస్తారు? ప్రధానంగా ఆడపిల్లనిచ్చేవాడు అవతలవాడు పురుషుడై ఉండాలి. ఆ పిల్ల యందు సంతానమును కలగలిగినటువంటి దక్షత ఉండాలి వాడికి. అందుకని అలా అయితేనే ఇస్తారు. అందుకని నువ్వు భవ, లోకములన్నిటినీ కన్నవాడివి, తండ్రివి. అందుకని నువ్వు పురుషుడివి, అందుకని నీకు ఇస్తామా అమ్మాయిని. భవ శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణ దుర్యాం బుద్ధి కన్యాం ప్రధాన్యే
సకల భువన బంధో సచిదానంద సింధో. పిల్లనిచ్చేసేవాడు ఏదో పురుషుడు అందగాడు అయితే ఇచ్చేస్తారేంటి? ఇవ్వరు. ఇంకేమిటి చూస్తారు? రేపు పొద్దున్న ఈ పిల్లాడికి పిల్లకి ఏమైనా గొడవ వస్తే కాస్త నలుగురు పెద్ద మనుషులు ఎవరైనా ఉండాలి. కాస్త తాతగారు, తండ్రి గారు, పెద్దనాన్నగారు, పిన్నాన్నగారు వీళ్ళుంటే వెళ్ళి చెప్పచ్చు ఏంటంటే ఆ పిల్లాడు అలా ప్రవర్తిస్తున్నాడని. వాళ్ళు వెళ్ళి దెబ్బలాడతారు. అందుకని ఎవరైనా బంధువులు ఉన్నారా అంటే సకల భువన బంధో, అన్ని భువనములు నీ బంధువులే. సచ్చిదానంద సింధో, ఐశ్వర్యం ఉండాలి. అందుకని నువ్వు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడవు. అందుకని నీకు ఇస్తాను ఈ పిల్లని. ఎవరా పిల్ల ఇంకా చేస్తే? నిజంగా శంకరాచార్యుల వారికి కూతురుందా అంటే శివతవ పరిచర్య సన్నిధానాయ గౌర్య మమ గుణ దుర్యాం బుద్ధి కన్యాం ప్రదాన్యే. నా కూతురు ఎవరో తెలుసా శివ? నా బుద్ధి. నా బుద్ధి అనబడేటటువంటి నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే శివుడేమంటాడు? అదేమిటయో తప్పు, ఇంతకు ముందే నాకు పెళ్లి అయిపోయింది, గౌరీదేవి ఉంది కదా అంటాడు. శంకర, మా అమ్మాయిని నీకు ఇస్తున్నది ఏదో తోడికోడళ్ళ గొడవ తేవడానికి కాదు. నీకు రెండో భార్య అక్కర్లేదు. ఏం చేస్తుంది మా అమ్మాయి? నీకు మీ ఆవిడికి కలిపి సేవ చేస్తుంది. తవ పరిచర్య, మీ ఇద్దరికి సేవ చేస్తుంది. కానీ నాదొక్క కండిషన్ ఏమిటో తెలుసా? సదయ, నువ్వు చాలా దయ కలిగిన వాడివి. అందుకని నేను అడిగితే ఒప్పేసుకుంటావు. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నవాడు ఎందుకు ఒప్పుకోవాలి? పెళ్లి కూతురు తండ్రి అడిగితే అంటే ఇన్ని గొప్ప గుణాలున్నా నువ్వు ఎందుకు ఒప్పుకుంటావంటే నువ్వు చాలా దయ ఉన్నవాడివి. ఏమిటి చెయ్యాలి నువ్వు? నా ఇంటికి వచ్చి ఇల్లరికని రావాలి. మాకు ఒక్కతే కూతురు, బుద్ధి ఒకటే కదా ఉంటుంది, 10 బుద్ధులు ఉండవు. అందుకని నా బుద్ధి అనబడేటటువంటి కూతుర్ని నీకు ఇస్తాను. నువ్వు మాత్రం నా ఇంట్లో నా మనస్సులో స్థిర నివాసం ఉండిపోవాలి. ఇప్పుడు శంకరాచార్యులు వారు అడిగింది యథార్థమునకు నిజంగా వివాహం గురించి అడుగుతున్నారా? పార్వతీ పరమేశ్వరులిద్దరి యొక్క పాదసేవ చెయ్యడం కోసమని తన బుద్ధి అన్న ఆడపిల్లని ఆయనకిచ్చి పెళ్లి చేసి ఆయనొచ్చి తన మనస్సులో ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి? పార్వతీ పరమేశ్వరులు తన గుండెల్లో కొలువై ఉండాలి. నిజంగా శంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క అవతారం. అటువంటి వారు మహాజ్ఞానం చేత శివస్వరూపుడు, కదలడం చేత శక్తి స్వరూపుడు, బోధ చేత గురుస్వరూపుడు. ఒక్క శంకరాచార్యుల వారి మూర్తి ఇంట్లో ఉంటే శంకరాచార్యుల వారి గుడికెళ్ళి నమస్కారం చేస్తే పార్వతీ పరమేశ్వర గురువుల యొక్క దర్శనం చేసేటట్టే. అంత గొప్పది శంకరాచార్య స్వరూపం. మరి అటువంటప్పుడు మా ఇంట్లో వచ్చి ఉండడం ఎందుకు? ఇంకా మళ్ళీ ఉండడం ఏంటి? ఆయన గుండెల్లోనే ఉన్నారు. ఆయనే పార్వతీ పరమేశ్వర స్వరూపం. మన కోసమని కిందకి దిగుతారు గురువులు. ఎంత ఏకాంతంలో చేసే పూజ చూడండి. దీనికి ఏమైనా సంకల్పం, వ్రతకల్పం, పూజ ఉంటాయా? ఒక్కరూ కూర్చుని మనస్సులో భావన చేశారు, శంకరా నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఇంత ఐశ్వర్యం ఉన్నవాడివి, నీతో మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి అంటే నా బుద్ధి, నా బుద్ధిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అలా అని నీకేం మళ్ళీ ఇద్దరు పెళ్ళాలంటక్కర్లేదు, గౌరీదేవితో కలిసి నా హృదయంలో కూర్చో, నా బుద్ధి నీకు సేవ చేస్తుంటుంది అని అడగడానికి ఏదో తనకి కూతురున్నట్టు, తను కన్యాదానం చేస్తున్నట్టు శంకరాచార్యుల వారు ఏకాంతంలో, అంటే ఎవరికీ వినపడకుండా లోపలే చేసినటువంటి పూజ ఈ పూజ. కాబట్టి ఇది ఏకాంత పూజ కాదా? అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వేరొకటి ఉంటుంది, అది స్వతంత్ర బుద్ధ్యా. వాడికి చాలా స్వతంత్రంగా చేసేస్తాడు చేసిన పని. ఆ చేసిన పని ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదా ఆలోచించడు. యథార్థములకు శాస్త్ర ప్రకారంగా మీరు ఆలోచిస్తే చేసినవన్నీ తప్పులే, కానీ ఈశ్వరానుగ్రహం కలిగేసింది. ఎలా కలిగేస్తుంది అంటే వాడికి అంతకన్నా ఆలోచించడం తెలియదు, వాడు అజ్ఞాని. దీనికి శంకరులే శివానంద లహరిలో ఒక ఉదాహరణ ఇచ్చారు. వైశాఖ శుక్ల పంచమి నాడు నిజంగా ఈ శ్లోకం వింటే అండి వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్టే. శంకరులు ఉన్నారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాం పునిషేచనం పురదిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కపలం నవ్యోపహరాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. తిన్నడు, తిందామని ఒక అడవి పందిని చంపాడు, దాన్ని కాలుస్తున్నారు. కాస్త ఒళ్ళు కడుక్కొస్తానయా తిందామన్నాడు. అలా వెళ్ళేటప్పటికో శివాలయం కనపడింది. అందులో శివలింగం ఒక్కటి ఉంది. ఒంటి మీద పువ్వులు వేసి ఉన్నాయి, ఆ పువ్వులన్నీ వాడిపోయి ఉన్నాయి. చూశాడు, అమ్మ బాబోయ్ ఎన్నాళ్ల నుంచి ఉన్నాడో ఈ గుహలో మహానుభావుడు, అన్నం తిన్నాడో తినలేదో అనుకున్నాడు.
అనుకుని గబగబా పరిగెత్తాడు. నేను కాదు స్నానం, ముందు శివలింగానికి అభిషేకం చెయ్యాలనుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే, ఆ కాల్చిన పంది దగ్గరికి వెళ్ళాడు. ఇందులో బాగా కాలి రుచిగా ఉన్న మాంసం ఎక్కడుందన్నాడు. ఆ కత్తి పెట్టి 4 చోట్ల నరికాడు. కురికి చూశాడు. ఈ ముక్క రుచిగా ఉందన్నాడు. ఆ మాంసం ముక్క ఎడం చేత్తో పట్టుకున్నాడు. ముందు స్నానం చేస్తే కానీ తిండి ఆయన, ముందు అభిషేకం చెయ్యాలి. చేతిలో ఒక చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం ముక్క ఉంది. ఏటి దగ్గరికి వెళ్ళాడు. నీళ్లు పట్టుకెళ్ళాలి. ఎలా పట్టుకెళ్తాడు? తొందరగా పట్టుకెళ్ళాలి. అవతల ఆయనకు ఆకలేసేస్తోంది. ఎప్పటి నుంచి ఉండిపోయాడో. ఇది లోపల బాధ, బెంగ, భక్తి. అందుకని ఎలా పట్టుకెళ్తాడు నీళ్లు? ఆ ఏటిలో ఉన్న నీళ్లు పుక్కిట పట్టుకున్నాడు, నోట్లో పట్టుకున్నాడు. పట్టుకుని గబగబగబగా శివాలయంలోకి వెళ్ళిపోయాడు. వెళితే ధనస్సు పక్కన పారేశాడు. శివలింగం వంక చూశాడు. అయ్యో స్వామి, మీ మీద ఎప్పుడు చేశారో పూజ? ఇంత ఎండిపోయిన పూలున్నాయా? మెత్తటి బ్రష్ తో తీస్తారు శివలింగం నుంచి పువ్వుల్ని. అందుకని ఇప్పుడు బ్రష్ ఎక్కడ కనపడుతుంది? అందుకని ఏం చేశాడు? కూర్చా అంటే బ్రష్. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అరణ్యంలో మలమూత్రాలన్నీ తొక్కుతూ వచ్చిన తన కాలి చెప్పు తీశాడు. తీసే చెప్పుతో శివలింగం మీద పూలన్నీ తుడిచేశాడు. మరి అలా పూజ చెయ్యొచ్చా? రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. ఆ ఎంగిలి నీళ్లు నోట్లో ఉన్నాయి, అవి తీసుకెళ్లి శివలింగం మీద ఉమిశాడు. స్వామి ఇది అభిషేకం అన్నాడు. ఉమిస్తే అది దివ్యాభిషేకాయతే, అది అభిషేకమై కూర్చుంది. కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహరాయతే. తను సగం నవిలి తీసుకొచ్చిన మాంసం ముక్కట్టుకొచ్చాడు. శంకరాను విత్తినన్నాడు, అక్కడ పెట్టాడు. పెడితే శంకరుడు తీసుకుని తినేశాడు ఆ ఎంగిలి మాంసం ముక్క. నవ్యోపహరాయతే కించిద్ భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఏం ఆశ్చర్యం స్వామి, భక్తికి ఇంత లొంగిపోయావా? ఎక్కడ శంకరుడండి? మహామహా ఆలయాల్లో కూర్చెలు పెట్టి పువ్వులు తీసి, పొద్దున చూశారు కదా ఏకవారాభిషేకం, అభిషేకం చేసేటప్పుడు స్వరం తప్పకుండా ఎంతో జాగ్రత్తగా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేస్తారు. అటువంటి అభిషేకానికి బదులు ఎంగిలి నీళ్లు పోసేశాడు శివలింగం మీద. మరి ఈశ్వరుడు శపించాడా? స్వతంత్రంగా ప్రవర్తించాడు. అయినా స్వీకరించలా తండ్రి? స్వీకరించాడు. తిన్నడా? ఎంత గొప్ప పూజ చేశావురా అన్నాడు. ఎందువల్ల? తిన్నడి స్థాయి అంతే. ఆయన అజ్ఞానంలో ఉన్నాడు. మీరు కూడా అయ్యా తిన్నడిలా చేశాడు కదండి, చాలా బాగా అంగీకరించారు కదా, నేను ఇలాగే అభిషేకం చేసుకుంటానన్నారు అనుకోండి, లేనిపోని ప్రమాదాలు వస్తాయి. ఎందుకని మీకు తెలుసు బుద్ధి, మీరు అంతకన్నా పై స్థాయిలో ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో వైదిక కర్మాచరణం చెయ్యాలి. తిన్నడికి ఏమీ తెలియదు. తెలియని వాడు భక్తితో చేస్తే అంగీకరించారు. తిన్నడికి భక్తి ఉందని శివుడికి ఎలా తెలుసండి అని మీరు అనొచ్చు. అందుకే శంకరుడు నిరూపించాడు. ఒక రోజున తిన్నడిల్లాడు, ఒక కంటి వెంట రక్తధార కారుతోంది. శంకర, నాకొక్కటే తెలుసు, కంటికి కన్ను పంటికి పన్ను, నీ కంట్లోంచి రక్తం వస్తోంది, నేను చూడలేను అని ఒక కన్ను బాణం పెట్టి పెకలించేసి, శంకరుడి కన్ను కూడా పెకలించేసి ఈ కన్ను తీసుకెళ్లి శంకరుడికి పెట్టేశాడు. పెట్టేస్తే శంకరుడు నవ్వుకున్నాడు. నవ్వుకుని ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను. రెండో కంటి వెంట నెత్తురు కారుతోంది. అయ్యా తండ్రి, ఓ కన్ను రక్తం తగ్గిపోయిందని సంతోషించాను, రెండో కంట్లోకి వచ్చిందా వ్యాధి? రెండో కంట్లోంచి నెత్తురు వస్తోందా? నాకు వైద్యం తెలుసు, ఏముంది, కంటికి కన్ను, ఇంకో కన్ను నాకు ఉందిగా, తీసి పెట్టేస్తానన్నాడు. ఆలోచన వచ్చింది. కన్ను తీసేస్తే మరి శంకరుడి కన్ను నాకు ఎలా కనపడుతుంది? అందుకని కాలి బొటన వేలు తీసి గుర్తుకి శంకరుడి కన్ను దగ్గర పెట్టాడు. పెట్టి తన బాణంతో రెండో కన్ను పెకలించేశాడు. పెకలించేస్తే కనుగుడ్డు ఊడిపోతాను, నెత్తురు కారిపోతాను. కారిపోతుంటే చూడలేకపోయాడు సదాశివుడు. ప్రత్యక్షం అయిపోయాడు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్వైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే అని కనపడి దర్శనమిచ్చి, తిన్నడా, నీ భక్తికి పొంగిపోయానయా, కాళహస్తిలో నేను కింద కూర్చుంటాను, నువ్వు కొండ మీద కూర్చో, నాకన్నా పైన నువ్వు కూర్చోమని కొండ మీద తిన్నండి కూర్చోబెట్టి తన కింద కూర్చున్నాడు.
లొంగేడా లేదా పరమాత్మ? స్వతంత్ర బుద్ధ్యా ఒకనాడు ఏమీ తెలియకుండా తనకున్న స్థాయిలో భక్తితో ప్రవర్తించిన ఈశ్వరుడు లొంగాడు. నువ్వు ఎంతకాలం భయపెడతావు జనాన్ని? అలా చేయకండి కొంపలడిపోతాయి, ఇలా చేయకండి కొంపలడిపోతాయి, అలా మాట్లాడకూడదు. గురువులు మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా శాంతంగా, మీరు చేస్తున్నది చాలా మంచిదే కానండి, ఇలా మార్చండి, ఇంకొక మెట్టు పైకి ఎక్కండి, ఇంకొక మెట్టు ఎక్కండి అని ఎక్కించాలి. తండ్రి గుడి అడుగులు వేసే పిల్లవాడికి వేళ్ళిచ్చి అడుగులు వేయించినట్టు వేయించగలిగిన సమర్థుడు గురువు. భక్తుల్ని భయపెట్టేసేవాడు గురువు ఎందుకు అవుతాడు? అందుచేత ఇది శంకరుల యొక్క ప్రజ్ఞ అంటే. అందుకని స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం, తండ్రి బహిరంగంగా పూజ చేసిన వాడికి ఫలితం ఇస్తున్నావు, ఏకాంత పూజ చేసిన వాడికి ఫలితం ఇస్తున్నావు, స్వతంత్రంగా పూజ చేస్తున్న వాడికి ఫలితం ఇస్తున్నావు. ఎంత ఔదార్యమూర్తివయ్యా శివా నువ్వు. ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడారు? ఇది భక్తి స్థాయిలో ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తున్నారు. ఇప్పుడు మీకేమవుతుంది శ్లోకం వింటే? ఏమండి అంత మహానుభావుడు అంటే శంకరుడు, నేను కూడా ప్రతిరోజు 1-2 పువ్వులు తీసుకెళ్లి స్వామి పటం దగ్గర వేసి నమస్కారం చేసి ఓ అగరత్తు చూపిస్తా ఉంటారు. ఓ 4 రోజులు పోతుంది. మీ ఇంటికి ఎవరో వచ్చారనుకోండి, ఏమంటే మా పూజా మందిరంలో ఇదే శివుడు ఫోటో అండి అనరు, ఏమంటారు? మా కాళహస్తీశ్వరుడు అండి, మా స్వామి మమ్మల్ని కాపాడుతున్నవాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడండి అంటారు. ఇప్పుడు మీకు ఫోటో కాదది, ఎవరది? మీ స్వామి. ఏమంటారు పూజా మందిరంలో? మా స్వామిని దర్శనం చేయండి అంటారు. అని మీరు కూడా వంగి నమస్కారం చేస్తూ పెడతారు. వీళ్ళు అయ్యా మా స్వామి ఉన్నాడండి, ఆయనే మమ్మల్ని రక్షిస్తున్నాడంటారు. ఇప్పుడు మీ పూజా మందిరంలో విగ్రహాలా స్వామి ఎదుగుతారు, ఆ స్థాయికి ఎత్తుతాడు, ఎత్తి జ్ఞానం వైపుకి తీసుకెడతాడు. అందుకే శంకరాచార్యుల వారు మనస్సు మార్చడం మీదే ప్రధానమైన ధ్యేయం పెట్టుకున్నారు. అందుకే ఏకాంత పూజలో ఎక్కడి వరకు తీసుకెళ్లిపోయారో తెలుసా అండి శంకరులు? పూజా మందిరంలో కూర్చుని మీరు పూజ చెయ్యడమే పూజ అనుకుంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చేస్తున్నంత తక్కువ పూజ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యరు. మీకు రోజుకి 24 గంటల సమయం, 24 గంటల సమయంలో మీరు పూజా మందిరంలో ఎంతసేపు కూర్చుంటారు? ఒక అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు, అయిపోయింది పూజ అనుకున్నారు అనుకోండి. మిగిలిన 23 గంటల 30 నిమిషాలు అన్య ప్రయోజనమే. అరగంటే భగవంతుడికి కేటాయించినట్టు. మీ మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టడం మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ పూజ చేసుకోవచ్చు. శంకరాచార్యుల వారు ఇదే మనకి నేర్పారు. శంకరులు చేసినటువంటి ఈ ప్రయోగం ఇంకా ప్రపంచంలో ఎవరూ చేయలేరు. వారు అంటారు మానస పూజలో, రత్నై కల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయా నిదే పశుపతిం హృత్కల్పితం గృహ్యతాం సవర్ణే నవరత్న ఖండకచితే పాత్రే కృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాఖానామయుతం జలరుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్య ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం చ యజనం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలహలా గీతం చ నృత్యం తథా శాస్త్రాంగ ప్రణతి స్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తప విభో పూజా గృహాణ ప్రభో ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇప్పుడు ఏమైపోయింది? మీరు ఎక్కడికి వెళ్ళాలి పూజ చేయడానికి? మీరు ఆఫీసులో కూర్చున్నారు, మీకు 1/2 గంట ఖాళీ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరు చెప్పులు విప్పేసి అలా కూర్చుని కళ్ళు మూసుకున్నట్టుగా కళ్ళు మూసుకుని మీరు నిశ్శబ్దంగా వారణాసి పట్టణానికి వెళ్ళిపోయి వారణాసిలో గంగ ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తుంటే మీరు ఆ గంగ ఒడ్డుకెళ్ళి అమ్మా గంగమ్మ అని ఒక నమస్కారం చేసి ఆ గంగమ్మలో కాస్త పసుపు వేసి కుంకుమ వేసి అన్ని పువ్వులు వేసి మీరు ఆ గంగలోకి దిగి మొలలోతు నీళ్లు వెళ్ళిపోతుంటే ఎంతో సంతోషంగా ముక్కి ఇలా మూసుకుని 2 చెవులు మూసుకుని గంగలో 3 మాటలు మునుక వేసి పైకి తేలితే ఆ ఎదురుగుండా పడవలన్నీ నిలబడి ఉంటే మీ చుట్టుపక్కలందరూ పీఠాధిపతులు స్నానాలు చేస్తుంటే మీకు ఆవలి వేపన చంద్రశేఖర పరమాచార్య స్వామి
సత్యదండం పట్టుకుని మునిగి స్నానం చేస్తుంటే, ఆ పక్కన ఆదిశంకర భగవత్పాదులు స్నానం చేస్తుంటే వారితో మీరు కూడా స్నానం చేసి ఒడ్డుకొచ్చి తడిబట్ట విప్పి ఓ పొడి పంచ కట్టుకుని మీద ఓ ఉత్తరీయం వేసుకుని ఆ వారణాసి దేవాలయంలోకి వెళ్ళి మానస పూజ చేసేటప్పుడు మీరు ఎలా కోరుకుంటే అలా, ఎవ్వరూ లేరు విశ్వేశ్వర లింగం దగ్గర, హాయిగా మీరు వెళ్ళి కూర్చుని మీ భార్యని ఎడం చేతి పక్కన కూర్చోబెట్టుకుని రత్నైకల్పిత మానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం, చల్లటి నీళ్లు గంగలోంచి తెచ్చాను శంకర, ఇదిగో బంగారు పాత్రలో పట్టుకొచ్చాను, ఆ తొండ ఉన్నటువంటి కమండలం ముంచి అలా నీళ్లు శివలింగం మీద ధారగా పోస్తుంటే ఆ పైన ఉపరితలం మీద నీరంతా చింది అన్ని వైపుల నుంచి ఆ నీరు జారిపోతుంటే మీరు మనస్సులో దర్శనం చేస్తూ ఆ గంగాజలాన్ని చల్లటి గంగని పోసేస్తే శివలింగం అంతా చల్లగా అయిపోతే మీరు ఆ విశ్వేశ్వరలింగాన్ని చేత్తో పట్టుకుని చల్లతనాన్ని అనుభవించి మీ నుదుటిని తీసుకెళ్లి శివలింగానికి తాటిస్తే దానికి ఉన్న విభూతి మీ నుదుటికి అంటుకుంటే తర్వాత శివలింగాన్ని అంతటినీ చక్కగా పొడిబట్టతో తుడిచేసి కాస్త విభూతి తీసి దానికి విభూతి పెట్టి చక్కటి కుంకుమ బొట్టు పెట్టి పైన ఉపరితలానికి చందనం రాసి ఏది ఆ పళ్ళెమిలాయి అని మీరు మీ ఆవిడితో అంటే జాజీ చంపక పిల్వవత్సరచితం పుష్పంచ ధూపం తథా, ఆవిడ బంగారు పాత్రలో అప్పుడే విచ్చుకున్న సన్నజాజి పూలు మల్లెపూలు లేత మారేడు దళాలు తెచ్చి మీ పక్కన పెడితే మీరు ఒక్కొక్క పువ్వు తీసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః అని మీరు వేస్తుంటే ఆ సన్నజాజి పూలు మల్లెపూలు కనకాంబరాలు మారేడు దళాలు ఇవన్నీ శివలింగం మీద పడి కింద పడుతుంటే ఆకుపచ్చ పసుపు ఎరుపు తెలుపు పూలతో శివలింగం నిండిపోతే మీరు కొద్దిగా పువ్వులు పక్కకి తప్పించి ఎర్రటి కుంకుమ బొట్టు కనపడేటట్టుగా శివలింగం దగ్గర కూర్చుని ఇది ధూపమి అంటే ఆవిడ దీపంలో వెలిగించి ధూపం ఇస్తే గంట గణగణ గణగణ వాయిస్తూ ఆ ధూపాన్ని శివలింగానికి దగ్గరగా చూపించి జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయా నిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఏదా దీపం ఇలా పట్రా అంటే అక్కడ బంగారు ప్రమిదలో వేసిన దీపాన్ని తీసుకొస్తే స్వామి దీపం దర్శయామి అని చూపిస్తే ఆ దీపపు కాంతులలో శివలింగాన్ని దర్శనం చేసి ఆ దీపం మీద 4 అక్షతలు వేసి స్వామి ఇదిగో చూసావా నీ కోసమని 5 రకాల పిండి వంటలు తయారు చేశాను, ఇదిగో కజ్జికాయలు, ఇదిగో పాయసం, జీడిపప్పు, యాదుక పళ్ళు, కిస్మిస్లు పైకి తేలిపోయి ఉన్నాయి, మంచి సువాసన కొట్టేస్తోంది, బంగారు పళ్ళాలు మూతలు తీవే అనేటప్పటికి భార్య అన్ని మూతలు తీసి నైవేద్యానికి పాయసాన్ని పానకాన్ని కుక్క తీసేసినటువంటి పెద్ద పెద్ద చక్కెరకేళి అరటిపళ్ళు, అమృతపాణి అరటిపళ్ళు, ముగ్గిపోయిన అంతంత జామ పళ్ళు, ఇంతంత చెరుకు రసాలు, పెద్ద పెద్ద బంగిరిపిల్లి మామిడి పళ్ళు అన్ని పళ్ళాల్లో పెట్టి ఉదకం తీసి తమలపాకుతో ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం తత్తేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అవసర నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ అని మీరు ఇస్తుంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, వినాయకుడు, నందీశ్వరుడు, భృంగి వీళ్ళందరూ కలిసి ఆ మామిడి పండు ముక్కలు జామ పండు ముక్కలు అన్ని తినేస్తే స్వామి మెల్లిగా తినని ఉత్తరాపోసనం సమర్పయామి, కొంచెం నీళ్లు తాగమంటే మీ ఆవిడ బంగారు పళ్ళెంలో గ్లాసులు పెట్టి పట్టుకొస్తే మీరు ఇలా కూర్చుని ఇస్తే ఎర్రటి చేతులతో అమ్మవారు తెల్లటి చేతులతో స్వామి పట్టుకుని ఇలా తాగుతుంటే ఆ బంగారు పాత్ర యొక్క అంచు కింద ఎర్రటి పెదవులు కనపడుతుంటే ఆ తాగేసినటువంటి నీటి పాత్ర అక్కడ పెడితే అమ్మ తాంబూలం వేసుకోమని తాంబూలం ఇస్తే తాంబూలం మనసామయా విరచితం భక్త్య ప్రభోస్తి కురు, ఆ తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో అమ్మవారు ఎర్రటి నోటితో అయ్యవారు సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే అమ్మవారు సంతోషంగా ఇలా అంటుంటే ఆ వినేటప్పటికీ ఆ తాటంకములు అటు ఇటు కదిలితే అమ్మవారి బొగ్గలనేటటువంటి అద్దాల్లో తాటంకములు ప్రతిఫలిస్తుంటే మీరు చూసి అమ్మా ఎంత అందంగా ఉన్నారమ్మా, నా కనురాపు తగులుతుందేమోనమ్మా అని ఇంత నీరాజనం పాత్రలో వేసి అది కూడా మానసికంగా చేయడానికి దరిద్రమా, బంగారు పాత్ర హారతి పాత్ర పట్టుకుని అందులో కర్పూరం వెలిగించి గణ 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 గంట కొడుతూ దానికి తిప్పుతూ శివలింగం చుట్టూ తిప్పుతూ
శ్రియ కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం అని మీరు ఆ నీరాజనం చూపిస్తుంటే అందులో మిర్రిసిపోతున్న శివలింగాన్ని దర్శనం చేసి నీరాజన పాత్ర అక్కడ పెట్టి దాని మీద నీళ్ల చుక్క వేసి మీరు మీ భార్య లేచి నిలబడి రాజాధి రాజాయ ప్రసయ్య సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే అని మంత్రపుష్పం చెప్పి ఆ పువ్వులు తీసుకెళ్లి శివలింగం మీద వేసి ఈ చేసినటువంటి పూజంతా నీకు ధారపోస్తున్నానని ధారపోసి మీరే అక్కడ కూర్చుని స్వామి ఓ పాట పాడతాను వినండి స్వామి అని మీరే అక్కడ కూర్చుని సాంబ శివాయనరే శంకరుడు ఏం తప్పు పట్టడు మీరు కూర్చుని ఆయన ముందు పాట పాడేసి స్వామి చూడండి కాసేపు వీణ వాయిస్తాను అని ఓ వీణ పట్టుకుని మీరే అద్భుతంగా జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి ఇలోల వీచి వల్లరి విరాజమాన ముగ్ధని ధగ జ్వలల్లలాట పట్నపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఘంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అని వీణానాదం వాయించి స్వామి కాసేపు నాట్యం చేస్తాను చూడండి అని పట్టు పంచ ఆకుపచ్చ ఎరుపు కుచ్చిళ్ళు వచ్చేట్టు పెట్టుకుని ఒక్కసారి ఇలా నాట్య భంగిమ పెట్టి ఈ గురువుకి నమస్కారం చేసి శంకరుడి ముందు నిలబడి మీరు నాట్యం చేస్తే ఓయ్ శాబాష్ కోటేశ్వరరావు బలి చేసావోయ్ నాట్యం అని పార్వతీ పరమేశ్వరులు పొంగిపోతుంటే మీరు అక్కడ కూర్చుని మీ ఒళ్ళు చెమట పడితే ఆ చెమటంతా తుడిచేసుకుని అమ్మా ప్రసాదం ఇస్తావా అంటే అమ్మవారు ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తదానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరి శిశరసస్యసౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం ఏది నాన్న చేపట్టు అంటే ఇలా చెయ్యి చాపితే అమ్మవారు మణిగణ ఖచ్చితమైనటువంటి బంగారు తెడ్డుతో పాయసాన్ని తీసి నీ చేతిలో వేస్తే ఆ పచ్చటి పాయసం అందుకుని ఘుమఘుమలాడిపోతుంటే కళ్ళకద్దుకుని ఒక్కసారి తినేసి ఆ చెయ్యి కడిగేసుకుని తెల్లటి శంకరుడి పాదాలు ఎర్రటి అమ్మవారి పాదాల మీద నీ శిరస్సు తాటించి అలా నమస్కారం చేసుకుంటే రెండు పక్కల ఏనుగులు నిలబడి పద్మ కింజిల్కములతో అభిషేకం చేస్తే అవి మీ తల మీద మెడ మీద పడితే మీ మెడ తడిసిపోతే ఆ మంచు బిందువులతో అప్పుడు మీరు లేచి అమ్మకో నమస్కారం చేసి అమ్మా ఎంత వైభవం అమ్మా అని మీరు పొంగిపోతుంటే పక్కనున్నవాడు ఎవరో వచ్చి కోటేశ్వరారు మీకు ఫైల్ ఇమ్మన్నారండి అన్నాడు అనుకోండి అలాగేనండి మీరు పుచ్చుకుని చెప్పులు వేసుకున్నారనుకోండి ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళినట్టు ఇంతసేపు మీరు వారణాసి వెళ్ళిపోయినట్టే ఇలా అయితే ఏమైంది ఇలా వెళ్ళగా ఆత్మాత్వం అలవాటు పడిపోతే ఇందులో ఉన్న ఆత్మ సదాశివుడు ఆత్మాత్వం గిరిజామతి మా అమ్మ పార్వతీదేవి నా మనస్సు సహచరాహ ప్రాణాహ నా పంచ ప్రాణములున్నాయే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు స్వామి ఇవి నీ సహచరాహ ప్రాణా శరీరం గృహం నా శరీరం దేవాలయం ఇందులో నా స్వామి కొలువై ఉన్నాడు ఇందులోనే ఉంటారు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఉన్నారు నాకేం లోటు నేను నడుస్తున్న దేవాలయాన్ని అని మీరు అనుకుంటే సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన తప్పక నేను ఎప్పుడైనా ఓ ఫైల్ రాయడం ఎవరితోన్నా మాట్లాడితే స్వామి ఇదంతా నీ పూజ అనుకో నిద్రా సమాధి స్థితి నేను పడుకోబోయే ముందు ఒక్కసారి స్వామి దర్శనం చేసుకుని పులకరింతలతో హాయిగా పడుకుని నిద్రపోతుంటే అది సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి నేను తిరిగిన తిరుగుడంతా ఎప్పుడు వాళ్ళని తలుచుకుంటాను కాబట్టి ప్రదక్షిణమైపోవుగాక సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తాను కాబట్టి నేను మాట్లాడిన మాటలు స్వామికి స్తోత్రములు సర్వాగిర యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం నేను ఊహించిన ఊహలు ఆలోచనలు అంత శంకరాని ఆరాధనమగుతున్నది జగద్గురువులు మనకి నేర్పారు ఇది శంకరులకు చేత కాక అయ్యో పిల్లడికి ఎలా తెలుస్తుంది పూజా మందిరంలో చేసిన పూజ అనుకుంటున్నాడు మానస పూజ ఎలా చెయ్యాలో మనం నేర్పాలి పిల్లాడికి ఒక్కొక్కడికి సరస్వతీ కటాక్షం కావాలి పిల్లవాడు వృద్ధిలోకి రావాలనుకున్నారు అనుకోండి మీరు రేపు పొద్దున మీ అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తారు నేను ఒక్క మాట పరమసత్యం చెప్తున్నాను శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధు క్షీరద్రాక్ష మధురి ధురీణా పణితయః అది కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం
ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసిన 2 శ్లోకాలు నీ పిల్లలకి నేర్పి ప్రతిరోజు సాయంకాలం త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళో నువ్వు ప్రదక్షిణం చేసి శంకరాచార్యుల వారి దగ్గర నిలబడి ఈ 2 శ్లోకాలు చెప్తూ వస్తుండు అని చెప్పండి. మీ పిల్లవాడు ఒకనాడు ఈ భారతదేశంలో వారి దర్శనం చెయ్యడమే అదృష్టం అనుకునేటటువంటి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అవ్వచ్చు, లేదా ఒక జగదీష్ చంద్రబోస్ అవ్వచ్చు, లేదా ఒక గొప్ప వేద పండితులు అవ్వచ్చు, లేదా ఒక ఆదిశంకరులే అవ్వచ్చు, లేదా పొద్దున్న వచ్చిన ఒక కృష్ణావధానులు గారు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ శక్తి శంకరాచార్యుల వారి కృప వల్ల వస్తుంది. అందుకని జగద్గురువుల ముందు నిలబడి చెయ్యవలసిన స్తోత్రం ఆ సరస్వతీ కటాక్షానికి ఎంత గొప్ప శ్లోకం ఇచ్చారండి. బంగారు పాత్ర పట్టుకెళ్లి అమ్మవారి పాదాల కింద పెట్టి నీళ్లు పోసి తన కుడి చేత్తో పాదాలు కడిగితే అమ్మ పాదములకు ఉన్న లత్తుక నీటిలో కడిగితే పాత్ర తీసి పక్కన పెట్టి ఎడం చేతి ఉద్ధరినితో ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని ఇలా నోట్లో పోసుకుంటే వివేయం విద్యార్థి తవచరణ నిర్వేజన జలం మానసికంగా ఎలా కడగాలో నేర్పారు శంకరాచార్య వారు. ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయా సహజంగా మూగివాడమ్మా మహాకవి అయిపోతాడు అలా కాల్చరిగితే. ఈ 2 శ్లోకాలు శంకరుల ముందు చదివించండి మీ పిల్లలతోటి. శంకరుల దేవాలయం ఈశ్వరానుగ్రహంగా రెడ్డి గారి యొక్క అదృష్ట విశేషం చేత వారి పూర్వపుణ్య విశేషం చేత ఈశ్వరుడు వారిని ఎంచుకున్నారు, వారు నిర్మించారు. దాన్ని మనం ఉపయోగించుకోకపోతే అది నిరుపయోగం అయిపోతుంది. మందు అక్కడుంది, జబ్బు ఇక్కడుంది, ఆ మందు పుచ్చుకోవట్లేదు, జబ్బు ఎందుకు తగ్గుతుంది? మీ పిల్లల్ని ప్రతిరోజు పంపించి సౌందర్య లహరిలో తప్పులు లేకుండా ఆ 2 శ్లోకాలు చదివించడం నేర్పించండి. అమ్మలు చక్కగా వచ్చి కూర్చుని అన్నపూర్ణాష్టకం చేసుకోండి, మగవాళ్ళు వచ్చి కూర్చుని కనకధారాస్తోత్రం చేసుకోండి. మీ ఇల్లుళ్ళు ఎంత వైభవంగా ఉంటాయో, ఎన్ని కోరికలు తీరుతాయో, జగద్గురువులు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఎంత ఫలితం వస్తుందో. అక్కడికి వచ్చి కూర్చుని రోజు రత్నైకల్పితమానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుండండి. శంకర మీరే మాకు నేర్పాలి అని కూర్చుని మానస పూజ చేయడం అలవాటు చేసుకోండి. అలా మీరు తిరుపతి వెళ్ళిపోవచ్చు, శ్రీశైలం వెళ్ళిపోవచ్చు, వారణాసి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. శంకరాచార్యుల వారు తీసుకెళ్ళిపోతారు. అలా మీకు అలవాటు అయిపోతే మీ జన్మ ధన్యం అయిపోతుంది. ఇన్ని స్తోత్రాలు మనకిచ్చి మనని ఉద్ధరించిన మహానుభావుడు శంకర భగవత్పాదులు. చాలు. వైశాఖ శుక్ల పంచమి వంటి మహోత్కృష్టమైన రోజున స్వామి గురించి 4 మాటలు చెప్పుకునే అదృష్టం నాకు లభించినందుకు ఇది ఈశ్వరుడు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తూ స్వామి పాదార విందములకు సాంజలి బంధకంగా శిరస్సు తాటించి నమస్కరిస్తూ వీడెంతటి వాడు, వీడొక మాట చెప్తే దానికి ఎందుకు ఇవ్వాలి ప్రాధాన్యత, వీడికి ఏం తెలుసు అని అధిక్షేపించకుండా ఆనాడెప్పుడో నేను ఒక్కసారి సౌందర్యలహరి చెప్తూ మాట అంటే దానికి అంత గౌరవం ఇచ్చి అంత కష్టపడి దేవాలయాన్ని నిర్మించినటువంటి రెడ్డి గారి దంపతులకి వారి కుటుంబానికి, అలాగే పొద్దున పల్లకీ సేవలో అయ్యా చొక్కాలు విప్పి వస్తే మంచిదండి అని నేను మాట అంటే వీడికి ఏం తెలుసని వీడు ఇలా చెప్పడం అని అనకుండా నా ఎందున్న ప్రేమ చేత నిజంగా వాళ్ళకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ఎంతమంది పురుషులు మహానుభావులు అందరూ చొక్కాలు తీసేసి ఉత్తరీయాలు వేసుకుని పల్లకీ మోశారు. ఒక వ్యక్తి మాట యందు మీరంత నమ్మకం పెట్టుకున్నారంటే అది నా గొప్ప కాదు, మీ హృదయ వైశాల్యం, మీకున్న సంస్కార బలం. అంత గొప్పగా మీ అందరూ పొద్దున్న పల్లకీ సేవ చేశారు. ఎందరు తల్లులు జయ జయశంకర హర హర శంకర అంటూ వచ్చారు. అందుకని నా యందు మీ అందరూ చూపించినటువంటి అపారమైన ప్రేమకి మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వాహక వర్గం వారికి ప్రత్యేకించి నేను మా గోపాలకృష్ణ గారికి కానీ కృతజ్ఞతలు చెప్పకపోతే దొరగారికి అసలు చెప్పను. ఎందుకంటే దొరగారికి నేను చెప్పడానికి నాకు వాక్కులు చాలవు. నా గోపాలకృష్ణ గారికి కోటేశ్వరరావుకి చెమటడుతుందేమో, ఇటో ఫ్యాను అటో ఫ్యాను అయినా చెమటడితే మళ్ళీ ఎలక్ట్రాల్ ప్యాకెట్లు ఎట్టుకుని పాపం పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి నీకు ఎందుకంటే అంత చెమటలెట్టాయి, నీ లాల్చి ఎందుకంటే అంత తడిచిపోయింది. ఎంత ప్రేమండి మహానుభావుడికి. నేను వచ్చే వరకు ఆ కోనేటి పక్కన నించుని నేనేదో ఆలస్యం అయితే దిగి గబగబా నన్ను పట్టుకు పరిగెత్తుకొచ్చి ఎందుకంత ప్రేమించాలి, వస్తాళ్లే అనుకోవచ్చు కదా. అంత ప్రేమ నిజంగా మహానుభావుడు గోపాలకృష్ణ గారు నా ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కాదు. వారికి పేరు పేరునా మీ అందరికీ నా శుభాభినందనలు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఏమీ చేతకాని నేను చెప్పినా ఇంత భక్తి శ్రద్ధలతో విన్న మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా శంకర భగవత్పాదుల యొక్క అపారమైన కృపా విశేషములు లభించాలని ఆదిశంకరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రెడ్డి గారు మాట్లాడేసిన తరువాత మనం ఇవాళ అందులో వైశాఖ శుక్ల పంచమి మహోత్కృష్టమైన రోజు కనుక నేను మంగళం చెప్పేస్తాను, రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత అందరం కలిసి కోటకాస్తకం చెప్పి బయలుదేరదాం. ఏమమ్మా నా ప్రార్థన మన్నించండి. అందుకని రెడ్డి గారు ప్రసంగం అయిపోయే వరకు చక్కగా కూర్చోండి, నేను మంగళం చెప్పి ప్రసంగం పూర్తి చేసేస్తాను.
మంగళాశాసనపరైర్మరాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.